హాయ్ వెల్కమ్ టు హలో లేడీస్. డిజైనర్ డ్రెస్సెస్ అంటే ఇప్పుడు కొత్తగా చాలా వెరైటీస్ వచ్చేసాయండి. అసలు చూస్తూ ఉంటే ఏది తీసుకోవాలా అని అనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి డిజైన్స్ని డ్రెస్సెస్లో వచ్చిన లేటెస్ట్ మోడల్స్ డిజైనర్ వేర్ని ఇప్పుడు చూడబోతున్నారు. జస్ట్ హ్యావ్ ఎ లుక్. మనకి స్ట్రైట్ కట్ దామన్స్ అలాగే ప్లాజో ప్యాంట్స్ అనేవి ఫ్యాషన్లో ఉన్నాయి కాబట్టి వాటిలోని అప్డేట్స్ చూస్తూ ఉంటే కనుక మనకి ఈ ప్యాటర్న్స్లో ఇచ్చారండి. అయితే కొన్ని వచ్చేసి మనకి ప్లెయిన్గా కనిపిస్తున్నాయి, కొన్ని వచ్చేసి కోట్ మోడల్లో డిజైన్ చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న పీస్ చూస్తూ ఉంటే షోల్డర్స్ అంతా కూడా మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి. అదే మనకి ఆర్మ్ హోల్ వరకు టర్న్ అవుతున్నట్టుగా ఇచ్చారు. తర్వాత యోక్ నుంచి చూస్తూ ఉంటే అంటే ఇంకా షోల్డర్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే కంప్లీట్గా కిందకు వచ్చేంత వరకు కూడా ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. మనకి ఆల్మోస్ట్ క్రేప్ తీసుకున్నారు. దీనిలో కూడా మనకి ఏంటంటే ప్రింటెడ్ సెల్ఫ్ ప్రింటెడ్ అనేది తీసుకున్నారు. దీనిలోకి వచ్చేసరికల్లా మనకి నియాన్ షేడ్స్ అనేవి కొంచెం మైల్డ్గా ఇచ్చేసి ఎక్కువగా లైట్ కలర్స్ మీద ప్లే చేసినట్టుగా మనం చూడొచ్చు. అయితే సెంటర్లో అంతా కూడా గోల్డ్ సీక్వెన్స్ వర్క్ అనేది ఎక్కువగా తీసుకున్నారు. సో ఈ ప్యాటర్న్లో మనకి దామన్ని స్ట్రైట్ కట్ తోటి డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. అదే బ్యాక్ నెక్లో చూస్తూ ఉంటే కనుక బ్యాక్ నెక్లో మనకి 2 డిఫరెంట్ బార్డర్స్ లాగా ఇచ్చేసి మధ్యలో మళ్ళీ మనకి అదే ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తూ ఈ ప్యాటర్న్లో తీసుకున్నారండి. కింద బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి బార్డర్స్ అంతా కూడా కొంచెం నెటెడ్ బార్డర్స్ తీసుకొని దాని మీదనే ఫ్యాన్సీ బార్డర్స్ తోటి మనకి ఒక 8 to 9 బార్డర్స్ అనేవి ఇచ్చేసి కిందకు వచ్చేసరికల్లా మళ్ళీ ఒక సీక్వెన్స్ గోల్డ్ బార్డర్ అనేది ఇచ్చినట్టుగా చూడొచ్చు. దీనిలో వచ్చేసి ఒక కాంట్రాస్ట్ షేడ్ అంటే కిందకు వచ్చేసరికి పింక్ షేడ్ ఉంది కదా, అదే పింక్ షేడ్ తోటి రా సిల్క్లో మనకి ప్లాజో ప్యాంట్స్ లాగా తీసుకున్నారు. ఇక కోట్ మోడల్లో దీన్ని డిజైన్ చేశారు కాబట్టి ఈ డిజైన్ చూస్తూ ఉంటే మనకి బ్యాక్ అంతా కూడా ఎలివేట్ అయ్యేలాగా ఆల్మోస్ట్ నెటెడ్ ఫ్యాబ్రిక్ని ఎక్కువగా ఇచ్చేసి కిందకు వచ్చేసరికల్లా కొంచెం ఆ నెట్ని కవర్ చేస్తూ మనకు ఒక లైనింగ్ లాగా ఇచ్చేసారు. ఇక స్లీవ్స్ దగ్గరికి వస్తే స్లీవ్స్ కూడా మళ్ళీ మనకి నెటెడ్ స్లీవ్స్ లాగా ఇచ్చి కిందకు వచ్చేసరికి సింపుల్గా ఉండే గోల్డెన్ బార్డర్స్ అనేవి ఇచ్చారండి. ఫ్రంట్ మాత్రం చాలా హెవీగా డిజైన్ తీసుకున్నారు అనమాట. ఎందుకంటే ఇది డిజైనర్ పీస్ అయినప్పటికీ కూడా స్టైల్లో అలాగే కలర్లో మనం చూస్తూ ఉంటే చాలా రిచ్నెస్ అనేది కనిపిస్తుంది. కానీ వర్క్ అంతా కూడా దామన్ మీద సింపుల్గా ఇచ్చారు కాబట్టి కోట్ మీద హెవీగా వర్క్ ఇచ్చేసి మనకి దీనిలో ఇలా చేశారండి. మనం ఒకేషన్ని తగ్గట్టు ఒకేషన్కి మనకి రిచ్గా కావాలి అనుకుంటే కనుక కోట్ తోటి కవర్ చేసుకోవచ్చు. ఇంకొక మోడల్ చూడాలనుకుంటే మళ్ళీ మనకి గోల్డ్ కలర్లో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద బేస్గా తీసుకొని మనకి ఈ ప్యాటర్న్ దీనిలో చూస్తూ ఉంటే కనుక మనకి హై నెక్ లాగా తీసుకున్నారు. నెక్ కంప్లీట్ గా కవర్ అయ్యేలాగా మనకి జ్యువెలరీ ప్యాటర్న్ లాగా హెవీగా ఈ స్టోన్ వర్క్ అనేది ఇచ్చేసారండి. మొత్తం అంతా కూడా మనకి స్టోన్ వర్క్ ఉంది, అలాగే థ్రెడ్ వర్క్, కర్దానా బీడ్స్ యూజ్ చేశారు. పెద్ద మోతీస్ లాంటివి కూడా యూజ్ చేసి మనకి చాలా రిచ్ గా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. అదే ఇప్పుడు బ్యాక్ నెక్ చూస్తూ ఉంటే కాలర్ నెక్ లాగా ఇచ్చారు కాబట్టి వెనకాల ఒక కీ హోల్ నెక్ లాగా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. ఫ్రంట్ మనకి ఎంతవరకు కట్ వర్క్ అదంతా ఇచ్చి ఎలివేట్ చేశారో మనకి బ్యాక్ కూడా అంతే హైలైట్ చేసినట్టుగా చూడొచ్చు. ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇక్కడ చూసినా కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ని బేస్ గా తీసుకొని దీని మీదనే హెవీగా ఉండే ఎంబ్రాయిడర్డ్ వర్క్ అనేది తీసుకున్నారు అనమాట. కంప్లీట్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా బార్డర్స్ అంతా కూడా మళ్ళీ మనకి కట్ వర్క్ బార్డర్స్ అనేది ఇచ్చేసి ఇలా హెవీగా గ్రాండ్ గా మనకి డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు. మళ్ళీ కట్ వర్క్ బార్డర్స్ అంతటికి కూడా మళ్ళీ మనకి గోల్డ్ కలర్ తోటి స్టోన్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఫ్రంట్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చేసారు. అండ్ స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా నెట్టెడ్ స్లీవ్స్ ఇచ్చేసి కట్ వర్క్ తో ఫ్యాన్సీ బార్డర్స్ ని మనకి స్లీవ్స్ కి బార్డర్స్ లాగా ఇచ్చినట్టుగా చూడొచ్చు. అలాగే మధ్యలో అంతా కూడా చూస్తూ ఉంటే ఎంబ్రాయిడరీ వర్క్ కాకుండా పర్ల్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ అనేది మేజర్ గా ఇచ్చేస్తూ స్లీవ్స్ ట్రాన్స్పరెంట్ గా ఇస్తూ మనకి ఇలా ఇచ్చారనమాట. దీనికి కూడా మళ్ళీ మనకి గోల్డ్ కలర్ తోనే రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని ప్లాజో ప్యాంట్స్ ని డిజైన్ చేశారండి. ఇది చూస్తూ ఉంటే మనకి ఒక లాంగ్ గౌన్ లాగా ఫ్రాక్ లాగా పార్టీ వేర్ ఈవినింగ్ టైం వేసుకునే పార్టీ వేర్ డ్రెస్ లాగా కనిపిస్తుందండి. సో ఇది వచ్చేసి మళ్ళీ మనకి 1 piece లో డిజైన్ చేశారు. నెక్ లైన్ అంతా కూడా కొంచెం లైట్ గా నెట్ అనేది ఇచ్చేసేసి హెవీగా వర్క్ అంతా కూడా మనకి సీక్వెన్స్ కర్దానా బీడ్స్ అలాగే థ్రెడ్ వర్క్ తోటి మనకి హైలైట్ చేసినట్టు చూడొచ్చు. 2 డిఫరెంట్ కలర్స్ ని కాంబినేషన్ లో చూడొచ్చండి. ఒకటి వచ్చేసి మనకి లైట్ యాష్ కలర్ లాంటిది ఇచ్చారనమాట. కొంచెం సిల్వరీ షైనింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దానికి బ్లాక్ కలర్ తోటి కట్ వర్క్ ఎడ్జ్ లాగా ఇచ్చి మనకి ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేశారు. సో ఫ్రంట్ లోనే మళ్ళీ మనం సైడ్స్ కి
చూస్తూ ఉంటే ఇక్కడంతా కూడా శారీకి మనం ప్లీట్స్ పెట్టుకున్నట్టు ఎలా అయితే మనం ఓణి వేసుకుంటామో ఆ స్టైల్లో కనిపిస్తూ ఉంటుందండి. కిందకి వచ్చేసరికి ఒక బ్రూచ్ ప్యాటర్న్ లాగా డిజైన్ చేశారనమాట. టోటల్గా కిందకి వచ్చేసరికి చీర కట్టుకున్న తర్వాత మనకు ఆ కుర్చీలు ఎలా అయితే కనిపిస్తూ ఉంటాయో ఆ ప్యాటర్న్లో డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు. సో ఈ వర్క్ అంతా కూడా మనకి ఎలివేట్ అవ్వాలంటే బ్యాక్ నెక్ చూస్తూ ఉంటే కనుక బ్యాక్ నెక్ అంతా కూడా మళ్ళీ మనకి నెట్లోనే ట్రాన్స్పరెంట్గా ప్లెయిన్గా ఇచ్చేసేసి ఈ కర్దానా బీడ్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ తోటి హైలైట్ చేస్తూ ఇచ్చారు. అది ఇందాక మనం ఏదైతే యాష్ కలర్ చూసామో అది మనకి హాఫ్ అండ్ హాఫ్ ఎఫెక్ట్ రావడం కోసం ఈ షిమ్మరీ సిల్వర్ షైనింగ్ ఏదైతే వస్తుందో దాంతో మనకి వెనకాల కూడా శారీ వేసుకున్న తర్వాత మనకి ఫాల్ ఎలా కనిపిస్తూ ఉంటుందో ఆ ప్యాటర్న్లో డిజైన్ చేసినట్టు చూడొచ్చు. మరి బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా సింపుల్గా ఉండే సీక్వెన్స్ బార్డర్ని ఇలా తీసుకున్నారండి. కిందకి వచ్చేసరికి కొంచెం అంబ్రిల్లా డిజైన్ లాగా ఇచ్చేసారనమాట, స్ట్రైట్ కట్గా కాకుండా. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం చూడొచ్చండి. చూస్తూ ఉంటే మనం చీర మొత్తం కట్టేసుకున్న తర్వాత ఒక వడ్డానం పెట్టుకున్నట్టు మనకి ఈ బ్రూచ్ అనేది డిజైన్ చేసినట్టుగా కూడా చూడొచ్చు. ఇప్పుడు పార్టీ వేర్ ఫ్రాక్స్ అనగానే ప్రతి ఒక్కళ్ళు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారండి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ అలా కాకుండా పార్టీ ఏదైనా కూడా రిచ్గా గ్రాండ్గా కనిపించడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి గోల్డ్స్ అనేవి డెఫినెట్గా వార్డ్రోబ్లో ఉంచుకోవాల్సిందేనండి. సో ఇలాంటి లాంగ్ గౌన్స్ వచ్చేసి మనం ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. ఇది కావాలంటే మనం పెళ్ళిళ్ళకి వేసుకోవచ్చు, రిసెప్షన్స్కి వేసుకోవచ్చు, లేదంటే సరదాగా ఏదైనా పార్టీస్కి కూడా వేసుకెళ్ళొచ్చండి. సో దీన్ని ఎలా డిజైన్ చేశారో చూస్తూ ఉంటే నెక్ లైన్ అంతా కూడా సింపుల్గా రౌండ్ నెక్ ఇచ్చేసి పైపింగ్ అంతా కూడా గోల్డ్ కలర్ సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇక కిందకు వచ్చేసరికల్లా మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్నే బేస్గా తీసుకొని మొత్తం గోల్డెన్ థ్రెడ్ తోటి మనకి హెవీగా మనకి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్లో మనం చూడొచ్చు. అక్కడక్కడే మనకి స్టోన్ వర్క్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ మనకి వేస్ట్ లెవెల్ వరకు కవర్ అయిపోయేలాగా ఈ వర్క్ అంతా కూడా ఇచ్చేసారండి. కిందకు వచ్చేసరికల్లా వేస్ట్ బెల్ట్ లాగా మనకి హెవీగా కనిపించడం కోసం ఇదే వర్క్ని కింద చేశారు. ఇక టోటల్గా కిందకు వచ్చేసరికల్లా హెవీ గేరా కనిపిస్తూ మనకి ఈ ప్యాటర్న్లో ఇచ్చేసారు. లోపలంతా కూడా మనకి ఫాల్ అనేది స్టిఫ్గా ఉండడం కోసము మనకి క్యాన్ అనేది కూడా యూజ్ చేశారు అనమాట. మరి దీనికి బ్యాక్ నెక్ ఎలా వచ్చిందో చూస్తే ఫ్రంట్లో ఇచ్చినట్టుగానే ఫినిషింగ్ అంతా కూడా స్ట్రైట్గా కాకుండా ఒక కట్ వర్క్ ఇచ్చినట్టుగా ఫినిషింగ్ లాగా ఇచ్చేసారు. నెక్ వచ్చేసి ఫ్రంట్లో లాగానే మనకి బ్యాక్ నెక్లో కూడా హై నెక్ అనేది ఇచ్చేసారండి. కీ హోల్ నెక్ లాగా డిజైన్ చేస్తే మనకి ఇక్కడంతా ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెనింగ్ అంతా కూడా మళ్ళీ మనకి ప్లెయిన్గా నెట్ తోటే కవర్ చేసినట్టు దాని చుట్టూతో కూడా మనకి ఇదే ఎంబ్రాయిడరీ వర్క్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు. ఇందులోనే మనం కర్దానా బీడ్ వర్క్ చూడొచ్చు, అలాగే స్టోన్ వర్క్ చూడొచ్చు అండ్ థ్రెడ్ వర్క్ కూడా చూడొచ్చండి. సో ఓవరాల్గా మనకి పార్టీ వేర్ లాగా కావాలి అనుకుంటే గోల్డెన్ షేడ్స్లో ప్రిఫర్ చేసుకునే వాళ్ళు ఈ ప్యాటర్న్ లో గౌన్స్ కూడా తీసుకోవచ్చు అండి. డ్రేప్ స్టైల్లో డిజైన్ చేసిన మరొక బ్యూటిఫుల్ పీస్ ని ఇప్పుడు చూడబోతున్నామండి. బ్రైట్ ఎల్లో కలర్ లో ఇచ్చారనమాట. మనకి షోల్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా స్లీవ్లెస్ షోల్డర్స్ అనేది ఇచ్చారండి. ఇక్కడంతా కూడా మళ్ళీ మనకి కట్ వర్క్ ఎడ్జింగ్ ఇచ్చేసేసి మనకి ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. ఇదంతా కూడా మనకి ఫ్రంట్ మాత్రమే కనిపిస్తుంది. వెనక్కి వచ్చేసరికల్లా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి. ఫ్యాబ్రిక్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ వర్క్ అనేది ఒక సైడ్ నుంచి ఇలా కిందకి మధ్యలో అంతా కూడా మనకి ట్రాన్స్పరెంట్ ఒక పోర్షన్ అనేది ఇచ్చేసారు. సో శారీలోకి మనకి పళ్ళు ఎలా అయితే టర్న్ ఫాలో అవుతూ ఉంటుందో అదే ప్యాటర్న్ లో ఇక్కడ ఇచ్చేసారండి. ఇంకా కంప్లీట్ గా చూస్తూ ఉంటే కనుక లోపలంతా కూడా శాంటినీ లేస్ అనేది యూజ్ చేసి పైనంతా కూడా ప్లెయిన్ నెట్ అనేది ఇచ్చేసారు. ఇక బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి హెవీగా ఉండే గోల్డెన్ ఫ్యాబ్రిక్ ని హెవీ బార్డర్ లాగా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. యాజ్ ఇట్ ఈస్ గా ఇదే వర్క్ మనం ఫ్రంట్ నుంచి చూస్తూ ఉంటే ఫ్రంట్ లో కూడా మళ్ళీ మనకి కొంచెం వరకు ట్రాన్స్పరెంట్ గా ఇచ్చేసి దాని మీదనే ఈ వర్క్ అనేది అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే టోటల్ గా ఇది మనకి ఒక శారీ స్టైల్లో వస్తుంది కాబట్టి మనకి పళ్ళు లాగా తీసుకున్న దగ్గర మాత్రం మనకి ప్లీట్స్ అనేది వచ్చేసేసి కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో పైకి వెళ్ళినట్టుగా ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకి బ్యాక్ నెక్ లో ఎలాగైతే డిజైన్ చేశారో యాజ్ ఇట్ ఈస్ గా అదే ఫ్రంట్ అంతా కూడా ఇచ్చేసేసి మనకి ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారండి. సో 2015 లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటే కనుక ఈ డ్రేప్ స్టైల్స్ ని ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవబోతున్నారండి. సో ఈ డిజైన్స్ అన్ని మనకి ఆంచల్ స్టోర్ లో దొరుకుతున్నాయండి. సో మీకు కూడా ఈ కలెక్షన్ కావాలి అనుకుంటే బంజారా హిల్స్ లో ఉన్న ఆంచల్ డిజైనర్ స్టోర్ కి మీరు విచ్చేసేయండి. ఇప్పుడు చాలామంది ఇష్టపడుతున్నది డిజైనర్ బ్లౌజెస్. మరి శారీస్తో పాటుగానే అందరూ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంది డిజైనర్ బ్లౌజెస్కే కదా. మరి డిజైనర్ బ్లౌజెస్లో కొత్త కొత్త అల్లికలు, కొత్త కొత్త డిజైన్స్ చాలా వచ్చేసాయండి. లేటెస్ట్గా మార్కెట్లోకి లాంచ్ అయిన డిజైన్స్ని, డిజైనర్ బ్లౌజెస్ని ఇప్పుడు చూడండి.
హాయ్ వ్యూయర్స్, ఐఎమ్ పురవి. ఈరోజు వర్ణిక బుటీక్ నుంచి మీరు కొంచెం స్పెషల్గా ఎక్స్క్లూజివ్లీ డిజైన్ బ్లౌజెస్ చూపిస్తాము. ఫస్ట్ ఒక షిఫాన్, మంచి రెడ్ షిఫాన్ కలర్ బ్లౌజ్, వెరీ డిఫరెంట్ అండ్ ఎలిగెంట్ కైండ్ ఆఫ్ బ్లౌజ్. మీరు బ్లౌజ్ చూస్తే ఫ్రంట్లో హాఫ్ బాడీ వచ్చి షిఫాన్ వచ్చి ఇంకా బ్యాలెన్స్ బాడీ నెట్ వచ్చింది ఫ్రంట్ పోర్షన్. బ్యాక్ సైడ్ చూస్తే మీరు వచ్చి లైక్ వెరీ బ్యూటిఫుల్, లైక్ ద షేప్ ఆఫ్ ద నెక్ టోటల్గా డిఫరెంట్ వచ్చింది. కాంబినేషన్ ఆఫ్ బేసికలీ గోల్డ్ ఇంకా రెడ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ లుక్ చాలా డిఫరెంట్ ఉంది. ఈవెన్ దీంట్లో ఉండే మీరు హ్యాంగింగ్స్ కూడా చూస్తే వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాంగింగ్స్ విత్ పర్ల్స్, జర్దోజీ, డిఫరెంట్ కాంబినేషన్స్లో విత్ గోల్డ్ థ్రెడ్తో హ్యాంగింగ్ వచ్చింది. అండ్ బ్లౌజ్ లెంత్ కూడా, స్లీవ్ లెంత్ కూడా చూస్తే ఇట్స్ ఎల్బో స్లీవ్ లెంత్ బ్లౌజ్. అండ్ బ్లౌజ్లో కొంచెం 2-3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బార్డర్స్ ప్యానల్ ఇచ్చేసి కొంచెం బ్లౌజ్ని ఇంకా బ్రైట్గా ఇంకా ఎన్హాన్స్ చేసి ఉంది. ఓవరాల్ వెరీ క్లాసీ అండ్ ఫ్యాషనబుల్ అండ్ చిక్ బ్లౌజ్ ఇది. ఫర్ యంగ్స్టర్స్ ఇట్ విల్ బి వెరీ నైస్. బేసికలీ మన ఏదైనా రిసెప్షన్కి, ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైట్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి బ్లౌజెస్ వేసుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక మంచి గోల్డ్ బ్లౌజ్ వేసుకుంటే, ఈ మధ్య గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఇట్లా బ్లౌజెస్ చాలా ఫ్యాషన్లో ఉంది. ఇట్స్ వెరీ సింపుల్ బ్లౌజ్, ఓన్లీ ప్యాటర్న్ ఆఫ్ లేస్ అండ్ గోల్డ్ ఫ్యాబ్రిక్లోనే చేసుకున్నాము. ఫ్రంట్ చాలా సింపుల్గా జస్ట్ ఒక 3 పాయింట్ నెక్ పెట్టి లేస్ పెట్టేసి ఉంచేసాము. కానీ బ్యాక్ సైడ్ ఇస్ వెరీ అట్రాక్టివ్, లైక్ ఇట్స్ వెరీ డీప్ వీ విత్ వెరీ హెవీ గోల్డ్ హ్యాంగింగ్స్లో కూడా మీరు చూస్తే దిస్ యూజ్ ఆఫ్ మల్టిపుల్ గోల్డ్ కలర్స్, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గోల్డ్ ఉంది దీంట్లో. బేసికలీ వెరీ లైక్ క్లాసీ అండ్ యంగ్స్టర్స్కి బేసికలీ లైక్ ఇట్స్ వెరీ అట్రాక్టివ్ బ్లౌజ్. బేసికలీ లైక్ వెన్ ద సారీ చాలా హెవీగా ఉంది అనుకోండి, అప్పుడు ఇట్లాంటి బ్లౌజెస్, సింపుల్ గోల్డ్ బ్లౌజెస్ కానీ బ్రైట్గా ఉండే బ్లౌజెస్ వేసుకుంటే చాలా అట్రాక్టివ్గా ఇంకా డిఫరెంట్ స్టేట్మెంట్ కూడా చేసుకుంటుంది. నెక్స్ట్ ఒక మంచి బ్రైట్ హాట్ పింక్ బ్లౌజ్ విత్ బ్లూ కాంబినేషన్. ఫ్రంట్లో చూస్తే 2 కైండ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, రా సిల్క్ ఇంకా నెట్ యూస్ చేసి విత్ బ్లూ ఇంకా గోల్డ్లో బార్డరింగ్ ఇచ్చాము. వెరీ సింపుల్ స్మాల్ బార్డర్స్ ఉంది ఈ బ్లౌజ్లో. ఫ్రంట్ చాలా సింపుల్గా కానీ బేసికలీ ఇట్స్ టోటలీ కవర్డ్ కైండ్ ఆఫ్ బ్లౌజ్ వచ్చింది. స్లీవ్స్ చూస్తే బీడ్స్ వచ్చి దాంట్లో పింక్ బీడ్స్ ఇంకా గోల్డ్ లేస్తో బేసికలీ స్లీవ్స్ కవర్డ్ అయి ఉంది. బ్యాక్ సైడ్ ఈస్ వెరీ అట్రాక్టివ్ ఆఫ్ దిస్ బ్లౌజ్. బేసికలీ డోరీస్తో బ్యాక్ సపోర్ట్ ఉంది. దీంట్లో చూస్తే ఫ్రంట్లో కవర్ బోట్ నెక్ వచ్చింది కాబట్టి పైన ఫ్యాబ్రిక్ వచ్చింది, కానీ కింద చూస్తే 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టజల్స్ ఉంది. దీనివల్ల 3 డోరీస్ వచ్చింది ఈ బ్లౌజ్లో. బేసికలీ డోరీస్తోనే బ్యాక్ హైలైట్ చేసుకొని చాలా అట్రాక్టివ్ ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్ కూడా వచ్చింది ఈ బ్లౌజ్లో. నెక్స్ట్ ఒక మంచి ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ ఇది. దిస్ ద ఫ్రంట్ ఆఫ్ ద బ్లౌజ్. మీరు ఆర్మ్స్ దగ్గర చూస్తే అక్కడ నెట్ వచ్చింది, హోల్ బ్లౌజ్ రా సిల్క్లో వచ్చింది, కానీ ఆర్మ్స్ స్పెసిఫికలీ మీరు ఆర్మ్స్ చూస్తే అది ఒక కర్వ్ షేప్ వచ్చి దాంట్లో ఆరెంజ్ కలర్ పట్టీ వచ్చింది. బ్యాక్ చూస్తే మొత్తం బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్లౌజ్ ఇస్ విత్ నెట్తో వచ్చింది, మొత్తం ఆరెంజ్ నెట్తో బ్లౌజ్ వచ్చింది విత్ బ్రోష్ వచ్చింది ఈ బ్లౌజ్. బ్యాక్ సైడ్లో కూడా సేమ్ రౌండ్ ప్యానలింగ్ ఫ్రంట్లో ఏమో వచ్చింది, అది సేమ్ కంటిన్యూ అయింది. స్లీవ్స్లో చూస్తే కూడా సింపుల్ గ్రీన్ లేస్ వచ్చింది. బేసికలీ లైక్ 3-4 కలర్స్ ఉంది ఈ బ్లౌజ్లో. మన చాలా వెరైటీ ఆఫ్ శారీస్తో ఇది వేసేసుకోవచ్చు. అండ్ లైక్ బేసికలీ ఆ ప్యాటర్న్ చూస్తే లైక్ యూజ్ ఆఫ్ థింగ్స్ లైక్ దాని హ్యాంగింగ్స్ అయినా, బ్రోష్ అయినా, ఇవన్నీ చూస్తే లైక్ బేసికలీ నార్మల్ బ్లౌజ్ కాకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లౌజ్, డిఫరెంట్ ప్యాటర్న్, ఇంకా అందరు చూసినా కూడా అట్రాక్ట్ అయ్యి ఇట్స్ రియలీ గుడ్ అని చెప్తారు, ఆ కైండ్ ఆఫ్ బ్లౌజ్ ఇది. నెక్స్ట్ వచ్చి ఒక గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్. బ్లౌజ్లో డిజైనింగ్ ఉంది ప్లస్ వర్క్ కూడా వచ్చింది, జర్దోజీ వర్క్ వచ్చింది దీంట్లో. ఫ్రంట్ చూస్తే బేసికలీ బోట్ నెక్ విత్ ఆర్మ్స్లో, ఆర్మ్స్ దగ్గర, షోల్డర్స్ దగ్గర డిఫరెంట్ ప్యాచ్ వచ్చింది. మీరు చూస్తే దీంట్లో రెడ్, కొంచెం పర్పుల్ కలర్ ఇంకా గోల్డ్ స్టోన్స్తో ఫ్రంట్ నెక్ వచ్చింది. అండ్ ఫ్రంట్ నెక్ లైన్ కూడా కొంచెం హెవీ లుక్ వస్తుంది. అప్పుడు మన సారీస్ వితౌట్ బార్డర్ సారీస్ ఏదైనా ఉంటే, లేకపోతే ప్లెయిన్ సారీస్ ఉంటే అట్లాంటి షిఫాన్స్, నెట్స్, కోటాస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్లో చూస్తే సేమ్ ఫ్రంట్ ప్యాటర్న్ ఇంకా కొంచెం డీప్ చేసేసుకొని వర్క్, ఇంకా తన హ్యాంగింగ్స్ కూడా చూస్తే వెరీ హెవీ హ్యాంగింగ్స్ ఇచ్చాము ఈ బ్లౌజ్లో. అండ్ స్లీవ్స్ వస్తే ఈ మధ్య ఫుల్ స్లీవ్స్ చాలా ఫ్యాషన్లో ఉంది. సో ఈ బ్లౌజ్లో స్లీవ్స్ చాలా ఫుల్ స్లీవ్స్ వచ్చి దీని మీద వర్క్ విత్ కొంచెం లేస్ కూడా వచ్చింది. సో బేసికలీ బ్లౌజ్ ఇస్ బేసికలీ డిజైనర్ కమ్ వర్క్ బ్లౌజ్ వచ్చింది. అండ్ బేసికలీ ఇది పట్టులోనే వేసుకోవచ్చు, మనం వర్క్ శారీస్తో కూడా టైఅప్ చేసుకొని కట్టవచ్చు. ఇంకొక రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇది. బాడీలో ఏం వర్క్ చేయకుండా జస్ట్ నెట్ ఇంకా రా సిల్క్ కాంబినేషన్లో ఫ్రంట్ వీ నెక్ వచ్చి ఇది వచ్చింది బ్లౌజ్. బ్యాక్ సైడ్ చూస్తే కొంచెం మేము క్లాసీగా డిఫరెంట్గా చేసాము.
కింద మంచి ఓవల్ షేప్ బార్డర్ వచ్చింది. వచ్చి వెనకాల వచ్చి వీ హ్యావ్ గివెన్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ డోరీ కామన్ అవుతుంది కాబట్టి ఇది ఒక నెక్లెస్, ఒక చైన్ లాగా లేకపోతే ఒక బ్రోష్ పెట్టినట్టు ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో నెక్ మీద ఇది వచ్చింది. సో నో నీడ్ ఆఫ్ బార్డర్ ఫర్ దిస్ డోరీ ఫర్ దిస్ బ్లౌజ్. తన స్లీవ్స్ చూస్తే ఫుల్ స్లీవ్స్ వచ్చింది బికాస్ బ్లౌజ్ కంప్లీట్గా ఇట్స్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కాంబినేషన్, లైట్గా వర్క్ చేసి థ్రెడ్ ఇంకా గోల్డ్లో వర్క్ చేసి స్లీవ్స్ని కొంచెం హైలైట్ చేసాం. దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ జార్జెట్ బ్లౌజ్, ప్యూర్ జార్జెట్తో బ్లౌజ్. దీంట్లో నెట్ లేకపోతే రా సిల్క్ ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ ఏం కంబైన్ చేసుకున్నా ఓన్లీ జస్ట్ ఆ జార్జెట్తో వర్క్ వచ్చింది. దిస్ ద ఫ్రంట్ ఆఫ్ ద బ్లౌజ్ విత్ సింపుల్ బార్డర్, గోల్డ్ బార్డర్ వచ్చింది నెక్లో. స్లీవ్స్లో ఒక 3 సింపుల్ మ్యాంగో బూటీస్ వచ్చింది, థ్రెడ్ వర్క్ వచ్చింది. బ్యాక్ సైడ్ చూస్తే దానికి బేసికలీ డోరీస్, ఈ హెవీ హ్యాంగింగ్ ఈ డోరీతోనే బ్యాక్ సైడ్ వస్తుంది. జిగ్జాగ్ డోరీస్ ఇచ్చాము అండ్ ఇట్స్ బేసికలీ గ్లాస్ నెక్ చెప్తారు లేకపోతే స్క్వేర్, సెమీ స్క్వేర్ నెక్ చెప్తారు, దట్ కైండ్ ఆఫ్ నెక్ వచ్చింది. బేసికలీ జార్జెట్ సారీస్ లేకపోతే షిఫాన్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్లోయి ఫ్యాబ్రిక్తో ఈ బ్లౌజెస్ చాలా బాగుంటుంది. అండ్ లైక్ స్లీవ్స్ పోర్షన్ కూడా ట్రాన్స్పరెంట్ ఉంది, దీంట్లో లైనింగ్ లేకుండా. మీరు చూస్తే బ్లౌజ్ చూస్తే కూడా వెరీ లైట్ హెవీ వర్క్ కాకుండా మనకి ఎక్కువ బరువుగా ఉంటుంది, అన్కంఫర్టబుల్గా ఉంటుంది, అట్లా కాకుండా చాలా లైట్ వెయిట్గా మంచి కంఫర్టబుల్గా ఇంకా క్లాసీగా కూడా కనిపిస్తుంది ఈ బ్లౌజ్. చాలామంది హ్యాండ్ బ్యాగ్స్ కంటే ఇప్పుడు ఈజీగా క్యారీ చేస్తున్నది క్లచెస్, అందులోనూ చాలా స్టైలిష్గా ఉంటాయి కదా. సో ఈ క్లచెస్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ ఈ రెండిట్లో వచ్చిన లేటెస్ట్ డిజైన్స్, లేటెస్ట్ మోడల్స్ ఇవన్నీ ఇప్పుడు చూద్దామా. ఇప్పుడు మనం షీ నీడ్స్లో ఉన్నామండి. ఈ షాప్లో చూసినట్లయితే కలెక్షన్ అంతా చాలా వండర్ఫుల్ కలెక్షన్, హ్యాండ్ బ్యాగ్స్ అలాగే క్లచెస్లో చూడవచ్చు. అయితే ఫస్ట్ మీకు క్లచెస్ చూపించబోతున్నా. ఇందులో బాగా ట్రెండీగా కొంచెం ట్రెండీ కలర్స్ కావాలి అనుకుంటే కనుక ఈ రకం చూడొచ్చు అన్నమాట. అంటే రెడ్ కలర్ అనేది ఆబ్వియస్లీ ఎక్కడున్నా చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. ఈ కాంబినేషన్ అనేది పర్టికులర్గా కొన్ని డ్రెస్సెస్ మీదకి అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇలా డీసెంట్గా తీసుకోవచ్చు. ఇలాంటి క్లచెస్లో కొంచెం డీసెంట్గా కావాలి అంటే ప్లెయిన్ కావాలి, సింపుల్ కావాలి అనుకుంటే కనుక పర్టికులర్గా కొంచెం అఫీషియల్గా కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. అయితే ఇంతకంటే ఇంకొంచెం ట్రెండీగా తీసుకున్నట్లయితే కనుక ఇలా డిజిటల్ ప్రింట్ స్టైల్లో తీసుకోవచ్చు అన్నమాట. ఈ డిజిటల్ ప్రింట్ స్టైల్ ఎలా వచ్చింది అంటే ఒక కరెన్సీ నోట్ స్టైల్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ కరెన్సీ నోట్ స్టైల్ అనేది మనకి 2 sides, ఇక్కడే కాకుండా మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది అండ్ కొంచెం చాలా థిన్గా కనిపిస్తుంది అండ్ 2 zips ఇవ్వడం జరిగింది దీనికి. సో మనం దీన్ని యూజ్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. టోటల్గా వచ్చేసి ఇది డిఫరెంట్గా తీసుకున్నారన్నమాట ఇలా. అండ్ ఇలా కాకుండా ఇంకొంచెం బ్రైట్ కాంబినేషన్స్ కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. ఇలా వచ్చేసి మనకి బ్లూ కలర్లో వచ్చింది కదా, ఇందులో కలర్స్ కాంబినేషన్స్ కూడా వస్తుంటాయి. మనం ఫస్ట్ రెడ్ ఏదైతే చూసామో అది ప్లెయిన్ ఉంది, ఇక్కడ మాత్రం ఇదంతా కొంచెం ఎంబోజ్ అవుతున్న డిజైన్ ఏదైతే ఉంటుందో ఆ రకంగా తీసుకున్నారన్నమాట. టోటల్గా లెదర్ స్టైల్లోనే వచ్చేసింది. ఇది చూస్తున్నట్లయితే మొత్తం ఒక ప్లీట్స్ లాగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు జనరల్గా డ్రెస్సెస్కి వాటన్నిటికీ ఏ రకంగా అయితే వస్తుందో ఆ ప్లీట్ స్టైల్ ఒకదాని మీద ఒక లేయర్ కొంచెం పక్కన ఫామ్ అయిన స్టైల్లో తీసుకుని దీనికి ఒక వైట్ పైపింగ్ స్టైల్లో తీసుకుని దీనికి కూడా చూసినట్లయితే ఒక 2 zips ఇవ్వడం జరిగింది. సో ఇది కొంచెం ఎలా అంటే ఏదైనా పెట్టుకుంటే కూడా అంటే సెల్ ఫోన్స్ అలా ఏమైనా కానీ దీంట్లో ఈజీగా అవన్నీ కూడా క్యారీ చేసుకోవడానికి కొంచెం పెద్దగానే ఇచ్చారు ఇది. సో ఇంకా పెద్దగా కావాలనుకుంటే ఇందులో కూడా కలెక్షన్ అనేది కొంచెం లెంతీగా ఉన్నవి కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఎలా అంటే ఈ రకంగా తీసుకోవచ్చు, ఇంకొంచెం లెంతీగా కూడా ఉంటుంది అండ్ ఇంకొంచెం ఎక్కువగా స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది ఛాన్స్. అయితే ఇది కూడా లెదర్ స్టైల్లోనే వచ్చింది. ఇలా కాకుండా ఇందాక చూసిన రెడ్ ఫస్ట్ చూసాం మనం, సో ఈ స్టైల్లోనే ఇలా కూడా చూడొచ్చు అన్నమాట. అయితే ఇది మల్టీ కలర్స్ కాంబినేషన్ స్టైల్లో వచ్చింది, చాలా ట్రెండీగా ఉంది. ఇది ఇలాంటివి తీసుకున్నట్లయితే మ్యాక్సిమం డ్రెస్సెస్కి దేనికైనా కూడా మ్యాచ్ అవ్వడానికి ఉంటుంది. అయితే జీన్స్ క్లాత్ స్టైల్లో కావాలనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే ఇలాంటివి చాలా బాగుంటాయి. ఇది కూడా మనకు చూసినట్లయితే టోటల్గా కార్డ్స్ కోసం అలాగే మనీ స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా కంపాటబుల్గా ఉంది అండ్ హోల్డ్ చేయడానికి ఇక్కడ మనకి ఇలా హ్యాండిల్ స్టైల్లో కూడా తీసుకున్నారు దీన్ని. ఇది ఒక డిఫరెంట్ అని చెప్పచ్చు. అంటే ఈ ఫ్యాబ్రిక్
ఫ్యాబ్రిక్ అనేది లెదర్ అలాగే జీన్స్ కాకుండా మిడిల్లో ఉంటుంది ఒక డిఫరెంట్ క్లాత్. ఇది కూడా ఎంత చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. టోటల్గా ఇలా ఫోల్డ్ చేయడానికి కానీ లేదంటే ఇందులో కార్డ్స్ అవన్నీ హోల్డ్ చేసుకోవడానికి అండ్ మధ్యలో జిప్ ఇచ్చారు. చాలా థిన్గా ఉంది. ఓన్లీ సెల్ ఫోన్స్ కాకుండా ఓన్లీ కార్డ్స్ అండ్ మనీ క్యారీ చేయాలనుకుంటే కనుక ఇలాంటివి తీసుకోవచ్చు అన్నమాట. అయితే ఇందాక జీన్స్లో చెప్పాను కదా, అది ఒక స్టైల్ అయితే, అంటే ఇది ఒక సింపుల్గా వచ్చింది కదా. ఇక్కడ చూస్తున్నట్లయితే అంటే దీనికి పైన హోల్డింగ్స్ లాంటివి ఏమి ఇవ్వకుండా జస్ట్ నార్మల్గా ఇచ్చారు అండ్ చాలా థిన్గా ఉంది అండ్ కార్డ్స్కి మనకి కూడా చాలా ఈజీగా ఉంది. అయితే ఇందాక చూసినట్లుగా ఇంకొంచెం లెంతీగా కావాలి అనుకుంటే ఇలాంటిది కూడా చూడొచ్చు. అయితే ఇది మీడియంలో ఉంది, బాగా థిన్గా కాకుండా అలాని మరి సెల్ ఫోన్ ఇవన్నీ కూడా క్యారీ చేయకుండా ఓన్లీ మనీ కోసం అయితే మాత్రమే ఇది తీసుకోవచ్చు అన్నమాట. ఇది చూసినట్లయితే మనకి బ్యాక్ సైడ్ కూడా జిప్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఒక స్టోన్ వర్క్ లాగా కూడా కనిపిస్తుంది అన్నమాట. టోటల్గా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి చాలా థిన్గా తీసుకున్నారు కానీ కార్డ్స్ అవన్నీ హోల్డ్ చేయడానికి మాత్రం చాలా మంచిగా డిజైన్ చేశారన్నమాట. ఆల్మోస్ట్ ఒక 9 కార్డ్స్ పట్టేలాగా డిజైన్ చేశారు. అండ్ ఇంకొన్ని చూసినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్ అనేది జనరల్గా చాలామంది ఇప్పుడు సెల్ ఫోన్ కేసెస్ అవి తీసుకుంటున్నారు కాబట్టి అలాగే ఇక్కడ నియాన్ గ్రీన్ స్టైల్ అని చెప్పచ్చు అన్నమాట. ఈ నియాన్ గ్రీన్ స్టైల్లో ఇది ఏదైతే తీసుకున్నారో దీనికి కూడా కార్డ్స్కి చాలా ఎక్కువ ప్లేస్ ఇచ్చారు. టోటల్గా ఇందులో వచ్చేసి కార్డ్స్ కోసమే టోటల్గా డిజైన్ చేసినట్లు వచ్చింది ఇది. అండ్ దీంతో పాటుగానే మనీ కోసం లోపల ఇంకొక సీక్రెట్ జిప్ కూడా ఉంది అండ్ ఈ రకంగా తీసుకోవచ్చు. ఇందులో కూడా కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి మనకి. సో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి చాలా ట్రెండీగా వచ్చాయి. కొత్త కలెక్షన్ ఇది, చాలా చాలా బాగున్నాయి. అండ్ దీంట్లో మన రెగ్యులర్ షేప్ కాకుండా ఈ షేప్ కూడా కొంచెం యాపిల్ కట్ స్టైల్లో వచ్చింది కదా. అండ్ కలర్ కాంబినేషన్ అనేది కూడా ఈ కాంబినేషన్ చాలా రేర్గా దొరుకుతుంటుంది. ఒక లైట్ గ్రీన్ కలర్, ఎల్లో అండ్ గ్రీన్కి మిడిల్ షేడ్ ఇది. అండ్ దీనికి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నారు. జస్ట్ ఇక్కడ స్టైలిష్గా ఒక చిన్న బటన్ లాగా ఇవ్వడం జరిగింది. 2 సైడ్స్ కూడా మనకి ఇదే రకమైన డిజైన్ కనిపిస్తుంటుంది. అండ్ దీంట్లో కూడా కొంచెం మీడియం సైజ్ అని చెప్పచ్చు మాట. మీడియం సైజ్ మనకి ఏదైనా ఒక టిఫిన్ బాక్స్ సింపుల్గా ఆఫీస్కి కానీ అలా ఏదైనా క్యారీ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొంచెం ఈ రకంగా కొంచెం లెంత్ లేకుండా ఓన్లీ విడ్త్ మాత్రమే ఈ రకంగా ఉండాలనుకుంటే చూడొచ్చు. మనకి చాలా స్టైలిష్గా ఉంది కదా ఇది. దీనికి మనకి హోల్డ్ చేయడానికి ఈ థ్రెడ్స్తో పాటుగానే మెటల్తో చేసినవి వస్తాయి. అండ్ అలా కాకుండా మనం కావాలనుకుంటే దాన్ని రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. అది వద్దు అనుకుంటే కనుక ఇక్కడ చూసినట్లయితే ఈ రకంగా వచ్చింది. అండ్ దీనిపైన వచ్చిన ఈ స్టైలిష్ లుక్ మాత్రం నిజంగా చాలా ట్రెండీగా ఉంది. అండ్ నియాన్ పీచ్ ఇచ్చారు కాబట్టి అది చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం లోపల చూసినట్లయితే ఓపెన్ చేయగానే మనకి కొంతమంది ఏదైనా సెల్ ఫోన్స్ లాంటివి కానీ లేదంటే ఇంకేమన్నా కానీ క్యారీ చేయాలనుకున్నప్పుడు ఇలా ఓపెన్ చేయగానే అవి కొంచెం మిస్ అవ్వడం లాంటివి జరుగుతాయి. బట్ ఇక్కడ లోపల ఓపెన్ చేసిన తర్వాత కూడా ఒక జిప్ అనేది ఇక్కడ ప్యాటర్న్ కనిపిస్తుంది కాబట్టి ఈ జిప్ని క్లోజ్ చేసేసుకున్నట్లయితే ఇది మిస్ కాకుండా కూడా ఉంటుంది. అండ్ లోపల చూసినట్లయితే మనకి ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి ఇచ్చారు. దీంతో పాటుగా ఇక్కడ లోపల మనకి సీక్రెట్ జిప్స్తో పాటుగానే షెల్ఫ్స్ అనేవి కూడా కొంచెం ఎక్కువగానే తీసుకోవడం జరిగింది అనమాట. అయితే ఇంకొంచెం ట్రెండీగా కలర్స్ కాంబినేషన్స్లోనే మనం కొంచెం ట్రెండీగా తీసుకోవాలనుకుంటే కానీ కంప్లీట్ ఇది ఒక మిర్చి రెడ్ లాగా తీసుకున్నారు. టోటల్ కాంబినేషన్ అనేది దీనికి సిల్వర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే హ్యాండిల్స్ అనేవి సేమ్ దీని ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నారు. అయితే ప్లెయిన్గా కాకుండా ఈ సైడ్ నుంచి చూసినట్లయితే మనకి ఒక డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారు. సెల్ఫ్ కలర్లోనే టోటల్గా బ్యాక్ సైడ్ జిప్ వచ్చింది. అండ్ దీనికి ఒక లోపల చూసినట్లయితే ఒక 2 జిప్స్ మళ్ళీ లోపల కూడా మనకి చాలా షెల్ఫ్స్ అనేవి కొంచెం ఎక్కువగానే కనిపిస్తాయి ఇందులో. అండ్ దీంట్లో కూడా బాక్సెస్, లంచ్ బాక్సెస్ అలాంటివి అయితే దీంట్లో క్యారీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొంచెం ట్రెండీగా అంటే లేటెస్ట్ కలెక్షన్ ఇది కూడా. ఇందులో కూడా చూసినట్లయితే మనకి రెగ్యులర్గా సైజ్ ఏదైతే ఉంటుందో హ్యాండ్ బ్యాగ్స్ అదే సైజులో వచ్చింది. ఈ కాంబినేషన్ కూడా కొంచెం మంచి బ్రైట్ కాంబినేషన్. పింక్ అలాగే బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఈ పింక్ అనేది కూడా లైట్ పింక్ కాకుండా పర్పుల్ పింక్ లాంటిది తీసుకోవడం జరిగింది. అయితే ఇంకొకటి చూసినట్లయితే ఇది కూడా చాలా ట్రెండీగా ఉంది. అయితే ఈ ఫ్యాబ్రిక్ అనేది చూస్తుంటే జూట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, ఇది మాత్రం క్లాత్లో వచ్చిన ఫ్యాబ్రిక్ అంటే జూట్ తీసుకున్నారు. దీనికి ఒక సైడ్ మాత్రం చాలా స్టైలిష్గా ఒక పెద్ద ఫ్లవర్ బంచెస్ లాగా తీసుకుని వన్ సైడ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చారు. ఈ రకంగా డిజైన్ చేశారన్నమాట. ఇందులో కూడా మనం చూసినట్లయితే ఈజీగా మేకప్ కిట్ కానీ ఒక చిన్న లంచ్ బాక్స్ లాంటివి ఏమైనా క్యారీ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇవన్నీ అరౌండ్ కాస్ట్ వచ్చేసి మాత్రం ఒక 1000 లోపనే ఉన్నాయి. చాలా మంచి కలెక్షన్ అండ్ పార్టీ వేర్ లాగా కూడా చెప్పచ్చు అన్నమాట ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా. సో ఇంకా డీసెంట్గా లేదంటే ఆఫీస్ పర్పస్, డైలీ పర్పస్ కావాలనుకున్న చాలా కలెక్షన్ ఉంది. ఒకసారి మీరు ఓవరాల్గా చూసేసేయండి.
ఇది వాళ్ళ హలో లేడీస్. రేపటి హలో లేడీస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.